జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకోవటంలో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అస్సలు వెనకడుగు వేయడు. మెచ్చుకోవటంలో మాత్రం ఇక్కడ విమర్శిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా 8,931 డేస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా ఆయన్ని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. పొలిటికల్ వర్గాల్లో ఇది తీవ్రంగా చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి ఒక రికార్డ్ అయితే సృష్టించారు. 8,931 డేస్. అయితే దీంతో 8,930 డేస్ ఇప్పటి వరకు రికార్డున్న సిక్కిం సీఎంగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డుని ప్రధానమంత్రి మోడీ అధిగమించారు. సాధారణంగా పుట్టినరోజుల్లోనో పర్వదినాల్లో మాత్రమే ప్రముఖుల అభినందనలు వెల్లువెత్తుతాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి సందర్భం ఏమీ లేకపోయినా ప్రధాని నరేంద్ర మోడీని స్తుతించటం లేదా పొగడటం జాతీయ స్థాయిలో చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈయన చాలా కాలం నుంచి ఈ స్ట్రాటజీ అవలంబిస్తున్నాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్పై అభిశంసనకు విపక్షాలు మద్దతు కోరుతుంటే జగన్ రెడ్డి గారు స్పందించరు. మరి కేంద్రం అడగకుండానే అన్ని అంశాలకు మద్దతు తెలుపుతూనే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తూనే ఉంటాడు. మరి సెంటర్లో, స్టేట్లో మళ్ళీ విమర్శిస్తుంటాడు.